నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇమ్రాన్ ఖాన్ కోసం పాకిస్తాన్ ప్రధానికి ప్రపంచ మాజీ కెప్టెన్ల లేఖ. కపిల్ దేవ్, గవాస్కర్ కూడా ఇందులో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్కు వరల్డ్ కప్ తెచ్చినటువంటి క్రికెటర్, అంత సామాన్యుడు కాదు, మాజీ ప్రధాని. అక్కడ ఏమవుతుందంటే మాజీలందరినీ తీసుకుపోయి, ఇక్కడ మాజీలేమో బ్రహ్మాండంగా బతుకుతారు, మన దగ్గర ఇతర దేశాలు కూడా. పాకిస్తాన్ అట్లా కాదు, ఇప్పుడు మాజీ కాగానే ఒక కేసు వేయాలి, జైల్లో వేయాలి, అంతే. ఇట్లా ఆయనని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. క్రికెటర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేశారు ప్రభుత్వానికి, జర ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేయండి, ఇబ్బందులో ఉన్నాడు అని. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే, 1992 ప్రపంచ కప్ సాధించిన జట్టుకు సారథ్యం వహించిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు క్రికెట్ ప్రపంచం నుంచి మద్దతు లభిస్తోంది. ఇక్కడ ఆయనకు ఆరోగ్య రీత్యా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. అయితే కుడికన్ను 85% కోల్పోయినట్లు వార్తలు రావడం, సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక న్యాయవాదిని జైలుకు పంపడం, అది వాస్తవమే. ఆయనకు ఇబ్బంది ఉంది, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు. అది శరీరం ఆరోగ్యంపై ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఆయనకు వైద్య పరీక్షలు చేయాలని న్యాయవాది సుప్రీంకోర్టుకి చెప్పడం, సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం, మెరుగైన వైద్య పరీక్షలు చేయాలని. ఇదంతా కూడా ఏమైంది, ఎవరెవరు మనకు దీంట్లో చెప్పారు, ఎవరెవరు రిక్వెస్ట్ చేశారు అంటే, ఇప్పుడు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు ఒక లేఖ రాసిండ్రు. లేఖపై గ్రేగ్ చాపెల్, బెలిండా క్లర్క్, మైఖేల్ అదర్టన్, నాజర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, ఇయాన్ చాపెల్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రియర్లీ, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, క్లైవ్ లాయిడ్, స్టివ్వా, జాన్ రైట్, వీళ్ళు సంతకాలు చేసి ప్రధానమంత్రికి పంపారు. జర మా స్నేహితుడేనయ్యా, మేమంతా కలిసి ఆడుకున్నాం, క్రికెట్ మ్యాచ్లు ఆడాం, ఆయనను రక్షించుండేను. ఇది పాకిస్తాన్ పరిస్థితి. మాజీ అయితే అయిపోయి ఏదో కేసులో ఇరికియాలి, నానా ఇబ్బందులకు గురి చేయాలి, ఉరిశిక్షలు కూడా వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎంత దుర్మార్గం ఇది. వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించి ఆయనకు మెరుగైన వైద్యం చేయించాలి. అవసరం. సరే, ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన ఏం పని చేసి ఉన్నది పక్క పెట్టు. మీ పాకిస్తాన్కు క్రికెట్ కప్పు, వరల్డ్ కప్ తెచ్చిన వ్యక్తి అయ్యా ఆయన. నువ్వు పొలిటికల్ పక్క పెట్టు. అంత ఖ్యాతి తెప్పించిండు మీ పాకిస్తాన్కు. ఆయనను చూసుకోరా మంచిగా? బాధ్యత లేదా? మీరు క్రీడాకారుడికి ఇచ్చే విలువ ఇదేనా? ఒకసారి ఆలోచించండి పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రేక్షకులారా మీరేమంటారు? ఈ క్రికెట్ యోధుడిని ఇలాగే చిత్రహింసలు గురి చేయాలనా? ఆయనకి ఒక పద్ధతి ఉంటుంది కదా. జైల్లో ఒక విఐపి క్యాడర్ వ్యక్తి, మాజీ ప్రధాని, ఆయనకు అన్ని వసతులు కల్పించినటువంటి రూమ్లు ఉండయా? విఐపి కోటా కింద రూములు కేటాయించరా? ఆరోగ్యపరంగా ఒక డాక్టర్ను కేటాయించరా? జీవిత ఖైదీలాగా బంధించడం ఏంటి? దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సంఘీభావం ప్రకటించండి ఇమ్రాన్ ఖాన్కు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి.